రైట్. ప్రియులారా, బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని దేనితో పోల్చాడంటే దేవుడు అద్దముతో పోల్చాడు. ఎందుకు అద్దముతో పోల్చాడంటే, నీవు ఎలాగున్నావో తెలియాలంటే ఏం చేస్తాం? ఈ మధ్యకాలంలోనే ఒక 4 రోజుల క్రితం నేను మేడమెట్లు దిగి కిందకు వచ్చేటప్పటికి మామూలుగా కొన్ని మిల్క్ అది వచ్చినప్పుడు మా వాళ్ళు కిందకి ఒక బకెట్ పడేస్తారు. నా భార్య చూసుకోలేదు, పడేసింది, నా మొహం మీద పడింది. నేను వెళ్ళిపోయాను అనుకుంది, ముఖం మీద పడింది. ఏదో తగిలింది, గట్టిగానే తగిలింది, కానీ నాకున్న షెడ్యూల్లో చాలా స్పీడ్గా ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి, అప్పటికే టైం అయింది, చూసుకోలేదు, వెళ్ళిపోయాను. సో ఈ లోపల నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక నాకు తెలిసిన పాస్టర్ గారే ఒక ఆయన వచ్చి, అదేంటి సార్ ముఖం మీద దెబ్బ తగిలింది కదా, చూసుకోలేదా అన్నారు. అప్పుడు చూసుకుంటే బ్లడ్ కూడా ఉంది చిన్నది ఇక్కడ. సో మనం ఎలాగున్నామో చూసుకోవాలంటే ఏం కావాలి? అర్థం కావాలి. సో మన జీవితం అంటే క్రైస్తవ జీవితం, ఎంతమంది ఇక్కడ బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఉన్నారు? బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎంతమంది? ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎంతమంది ఇక్కడ బాప్తిసం తీసుకోలేదు? అందరూ తీసుకున్నారు కదా, చాలా సంతోషం అండి. ఎందుకంటే అలాంటి సమయం, అలాంటి టీం దొరకదు ఒక్కొక్కసారి, ఎవరో ఒకరు ఉంటారు. సో బాప్తిసం తీసుకున్న మనం ఎలాగున్నామో, క్రైస్తవ జీవితం ఎలాగుందో, మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం అద్దంలో చూసుకోకుండా బయటికి వెళ్ళం. ఎందుకంటే మనం ఎలాగున్నామో మనకి తెలియాలి కనుక. ఇప్పుడు క్రైస్తవ జీవితం తెల్లారిలైతే ఎలాగుందో చేయాలంటే ఎందులో చూసుకోవాలి? ఎందులో చూసుకోవాలి? బైబిల్ అనే అద్దంలో చూసుకోవాలి. ఎంతమంది రోజు ఈ అద్దంలో చూసుకుంటున్నారు? క్రైస్తవులే కదా మనం. ఇక్కడ అందరూ బాప్తిసం తీసుకున్నారు కదా, ఆలయానికి వచ్చేటప్పుడు అద్దంలో చూసుకుంటున్నాం కదా. మరి తెల్లారి లేచినంటే నువ్వు క్రైస్తవుడు కాదో నీకు తెలియాలంటే ఎందులో చూసుకోవాలి? బైబిల్లో చూసుకోవాలి. ఎంతమంది ఆ అద్దంలో చూసుకోగలుగుతున్నారు? నువ్వు క్రైస్తవుడుగో కాదో తెలియాలి అంటే, నీ ముఖం మీద ఏముందో నీకు తెలియాలంటే అద్దంలో ఎలాగ చూసుకుంటున్నావో, నువ్వు క్రైస్తవుడో కాదో తెలియాలనుకుంటే నువ్వు రోజు చూసుకోవాల్సింది ఏంటిది? బైబిల్ అనే అద్దము. ఎంతమంది చదువుతున్నారు రోజు? ఇంక్లూడింగ్ మీ. చదువుతున్నామా మనం? కొత్తలో పుస్తకాలు చదివేసేవాళ్ళం. పుస్తకాలు అంటే అర్థం ఏంటి? మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆ అధ్యాయాలన్నీ కలిపి ఒక పుస్తకం. యెషయా గ్రంథం 66 పుస్తకాలు, 66 కలిపి ఒక పుస్తకం. ఇలాంటి పుస్తకాలు చదివేసేవాళ్ళం చిన్నప్పుడు. ఎప్పుడు? కొత్తలో. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దంలో చూసుకోవడం మానేసామా? ఈ ఆకారాన్ని లేదు. పోనీ బాప్తిసం పొందిన తర్వాత క్రైస్తవం ఎలాగుందో చూసుకోవాలంటే ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో చూసుకోగలుగుతున్నామా? ప్రియ క్రైస్తవ జనాంగమైన మనము ఏం చేయాలంటే ప్రియులారా, బైబిల్లో చూసుకోవాలి. ఈరోజు మన వేషం చూసుకోవాలనుకున్నప్పుడు, మన వేషం ఎలాగుందో తెలుసుకోవాలనుకున్నాడో అద్దంలో ఎలా చూసుకుంటున్నామో, అలాగే మన క్రైస్తవ వేషం ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే మనం బైబిల్ అనే అద్దంలో ఖచ్చితంగా చూసుకుని తీరాలి ప్రియులదా. అంటే క్రైస్తవంలో రావడానికి, మన అద్దంలో చూసుకోవడానికి ముందు జరిగిన క్రియ ఏంటి? మారు మనస్సు. ఈ మారు మనస్సు జరిగిన తర్వాత ఈ మారు మనసు అలా కొనసాగుతుందా, మారిపోయిందా? నేను కూడా ఉదయం అంతా రెడీ అయిపోద్ది, చాలా హడావిడికి వెళ్ళిపోతాను, 6 కల్లా బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్తాను. నిజంగానేనండి, నేను చూసుకోకుండా రాను. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, ఏమంటుకుందో తెలియదు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాలి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ మళ్ళీ చూసుకుని వెళ్తానన్నమాట. సో మనకు క్రైస్తవ వేషం ఎలాగుందో తెలియాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? ప్రతి నిమిషం అద్దంలో
చూసుకోవాలి. చాలామందిని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది షాపుల్లో ఏం చేస్తారంటే ఒక అద్దం పెడతారు. ఎందుకంటే భార్య షాపింగ్కి వెళ్ళిందనుకోండి, భర్త కూడా వస్తాడు. అక్కడ అద్దం ఉంటే చాలు, భర్త భార్యని ఏమండవు, ఈయన అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఇది జరుగుతుంటుంది. ఇది కామన్ అండి. ఇది అంటే కామన్ అని ఎందుకంటానంటే, ఏమంటే మీరు ఆ షాపులోకి ఎంటర్ అయ్యేటప్పుడు అద్దం ఉంటే ఎలా అనుకోకుండా వెళ్ళండి, వెళ్ళగలరా? ఇది సత్యం. నేను కూడా అంతే. సో ఇప్పుడు క్రైస్తవుడుగా ఒక మనిషిగా నువ్వు ప్రతి నిమిషం అద్దంలో చూసుకునే నువ్వు నీ ఆకారాన్ని క్రైస్తవుడిగా మారి మారు మనసు పొంది విని విశ్వసించి మారు మనసు పొంది క్రైస్తవుడిగా మారిన నువ్వు నీ మనసు మారిందో లేదో చూసుకోవాలంటే చూడాల్సిందేంటి? బైబిల్ అనే అద్దంలోని ఈ మారు మనసు నీ వేషం ఎలా ఉందో చూడడానికి నువ్వు ఆ ప్రయత్నంలో ఏమన్నా రోజు ఉన్నావా? ఆ అద్దంలో చూసుకుంటే తప్ప మనం క్రైస్తవులో కాదో తెలియదు. మారు మనస్సు. ఈరోజు ఒకవేళ మనం అంశానికి పేరు పెట్టుకుంటే మనది మారు మనసా, మారు వేషమా? ఏంటిది? మంది మారు మనసు పొందాం కదా, క్రైస్తవులుగా మారాం కదా. మారు మనసుగానే ఉన్నావా, లేక మారు మనసు పొందిన తర్వాత పొందేమని అనుకుని మారు వేషంలో తిరుగుతున్నావా? మనది మారు మనసా, మారు వేషమా? అది తెలియాలంటే ఏం చేయాలంటే మనం ప్రతిరోజు అద్దంలో చూసుకోవాలి. ఏ అద్దం? బైబిల్ అనే అద్దంలో మనం చూసుకోవాలి. ఏమండి, పాత నిబంధన నుంచి మొదలుకొని కొత్త నిబంధన వరకు, యేసుప్రభు వరకు, ఆఖరి వరకు మనకు పదం ఉపయోగిస్తున్నది మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు అని. నోవాహు గారి కాడి నుంచి స్టార్ట్ అయింది. మారు మనసు పొందండి, ఇదిగో ఉగ్రత వస్తుంది. లోతు గారు కాలంలోని మారు మనసు పొందండి, ఉగ్రత వస్తుంది. ఇలా అని ఈ మారు మనసు గురించి మనం ఎంతో విధంగా మారు మనసు పొందేమని అనుకుంటున్నాం, కానీ ఇంకా మనం మారు వేషంలో ఉన్నామేమో. ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనతో సూటిగా మాట్లాడితే, ఇంకొకటి ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మాట్లాడేవారు కానీ వింటున్న దేవుడు మాటలు కానీ ఎవరో ఆదాము గారి గురించి చెప్తున్నారు, ఎవరో గురించో చెప్తున్నారు అనుకునే పరిస్థితి కాకుండా, ప్రియులారా ఎవరి గురించి చెప్తున్నారు అనుకునే పరిస్థితి కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ముంచుని నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రతిదీ వింటున్నది దేవుని వాక్యమే, దేవుడు మాట మాత్రమే. ఇక్కడ బాబు అనే నేను లేను, ఆయన నోటి బూరగా కొన్ని మాటలు మాట్లాడడానికి వచ్చానే తప్ప ఇది సందమామ పుస్తకం కాదు, ఒకళ్ళ చరిత్ర కాదు. వినేది మన బతుకులు బాగు చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న అద్దములోని మాటలు. ఎందుకు అర్థం అంటే, నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో తెలిసిపోదండి అద్దంలో చూస్తే. అలాగే నీ మారు మనసు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలనుకుంటే ఇదిగో ఈ అద్దంలో చూసుకోవాలి. ఎప్పటి నుంచి మనకి పాత నిబంధన నుంచి మొదలుకొని యేసుప్రభు వారి వరకు అలా వస్తూ 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 ఎక్కడికి వచ్చిందంటే, ఇదిగో మారు మనసు అనే పదాన్ని మీరు వాడతా దేవుడు ఉంటాడు. ప్రియులారా, మారు మనసు. ఈరోజు మనది మారు మనసా, మారు వేషమా? ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం, 22 కూడా చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇంకా మారు మనసు పొందానని అంటున్నావు. నువ్వు అద్దంలో చూసుకుంటే నీది మారు మనసా లేకపోతే మారు వేషం కనిపిస్తుందా? చాలా క్లియర్గా ఇందులో మనకు కనబడిపోద్ది మన వేషం. ఈ అద్దంలో చూసుకుంటే, మన నిలుటు అద్దంలో మనం చూసుకుంటే మన వేషం ఎంత కరెక్ట్గా కనిపిస్తుందో అదే మనసు బైబిల్ అనే అద్దంలో చూసుకుంటే మనది మారు మనసా మారు వేషమో తెలిసిపోద్ది ప్రియులారా.
అదే మాట ఇక్కడ ఒక వ్యక్తితో దేవుడు ఈరోజు మనకు రాయించిన మూలవాక్యం ఏంటంటే చక్కగా రాస్తున్నాడు. ఇదిగో నీవు నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడితనము మానుకొని మీరు మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడింటే మారితే, ఇప్పుడు మారలేదేమో, మారు మనసు పొందేనని చెప్తున్నావు అని అంటున్నావేమో, మారు మనసు లేదేమో. ఒకవేళ మారు మనసు లేకపోతే ఈరోజు నువ్వు మారు మనసు పొందితే మన హృదయాలోచనలు, మన క్రియలు, మన పరిస్థితి ఏమన్నా మారుతుందేమో అని దేవుడు ఈరోజు హెచ్చరికగా క్షమింపబడవచ్చును అని మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చదవబడిన దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహోన్నతుడును మహాపరిశుద్ధుడువైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో నాయన డేవిడ్ పాల్ గారు ఇక్కడ నీ బిడ్డలకు మారు మనసు అనే విషయాన్ని చెప్పడానికి ఆయన ఎంతో భారముతో కూడిన విషయాలతో ఆయన చెప్పించడానికి సిద్ధమవుతుండగా అల్పుడనైన నన్ను ఇదిగో నీ సన్నిధిలో ఇలా నిలబెట్టావు నాయన. కేవలం నీ నోటిబోరగా నాయన మీ మాటలు వసింపుటకు, మీ మాటలు మాట్లాడుటకు మేము ఆపాటి వాళ్ళు నాయన. కేవలం నీ కృప అల్పుడనైన నన్ను ఇక్కడ నిలవబెట్టి మాట్లాడుతుండగా చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని జరిగండి నాయన. మాట్లాడుతున్న విషయాలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా నాయన ఈరోజు సూటిగా మాతో మాట్లాడి మా జీవితాలను, క్రైస్తవ జీవితాలను బాగు చేయడానికి నాయన అనేక శ్రమలు ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఆఖరి మదిలిగా ఇదిగో నీవున్న లోకానికి రావడానికి మాకు సిద్ధపరిచే కొన్ని మాటలను ఇప్పుడు ఒకవేళ మేము మారు మనసు పొందకపోతే మా మనసు మార్చుకుని ఒకవేళ నీ వైపు తిరిగినట్టయితే, నీ తట్టు తిరిగినట్లయితే మాకు నీ కృప కలుగునేమో అనే విషయం మాతో మాట్లాడారు కనుక ఇదిగో నాయన చెప్తున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి చక్కటి మాటలు వినిపించమని యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ విషయాలలో మారు మనసు అనేది చాలా ముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే బాప్తీసానికి ముందు తీసుకోవాల్సిందా మారు మనసు, బాప్తీసం తర్వాత మారు మనసు పొందాలా? ఈ కన్ఫ్యూజన్ కొంతమందిలో ఉంది. వినాలి, విశ్వసించాలి. ఏ విశ్వాసం లేకుండా మారు మనసు పొందడానికి లేదు. మారు మనసు పొందాలి, ఆ తర్వాత బాప్తీసం తీసుకోవాలి. అంతే కదా పాస్టర్ గారు? ఈ కన్ఫ్యూజన్ లేదు కదమ్మా ఎవరికిని? మారు మనసు పొందిన తర్వాతే. మారు మనసు పొందకపోతే నీకేం తెలుస్తుంది? మారు మనసు పొందకపోతే ఏం తెలుస్తుంది? ఇదిగో ఒక ఆయన్ని పంపించాడు. ఆయన వచ్చి ఇదిగో మీరందరూ మారు మనసు పొందండి అంటున్నాడు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ ప్రియులారా, పాత నిబంధనలో ఎంతమంది భక్తులు, ప్రవక్తలు అందరూ ఎవరిని చూసినా 40 మంది ప్రవక్తలు రాసిన ఈ గ్రంథంలో, అన్ని గ్రంథాల్లో ప్రతి దాంట్లో చూస్తే మీకు మారు మనసు అని ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చుతూ ఆఖరిగా యేసుప్రభు వారి కాలం వచ్చేటప్పటికి ఆయన ఇంకా రాలేదు కానీ పాత నిబంధనలో ఉన్న మన యోహాను గారు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కొత్త నిబంధనలో మనకు వినబడిన మాట ఏంటంటే, పాత నిబంధనలో ఎన్నో అందరూ మాట్లాడారు, కానీ కొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా మనకు వినబడింది ఎక్కడంటే ఇదిగో దారిని సరళం చేయడానికి వచ్చిన యోహాను గారు మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోధ అరణ్యములో ప్రకటించుచుండెను, ప్రభువు మార్గము సిద్ధపరచుడు. చాలమ్మా. ఏమండి, మొట్టమొదటిగా మారు మనసు అనే విషయాన్ని యోహాను గారు మనకి పరిచయం చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ విన్నాము, విశ్వసించాము, మారు మనసు పొందాము, కానీ ఆ మారు మనసు అనే పదాన్ని పక్కన పెట్టి ఇంకా మారువేషంలో ఉంటే మనం ఈరోజు మారు మనసు మార్చుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడేమో. చాలా తక్కువ టైం ఉంది ప్రియులారా, మనకి చాలా తక్కువ టైం ఉంది.
అందుకనే అపవాది పెచ్చరేగిపోతున్నాడు చూడండి. మన ఆలోచనలు మార్చేస్తున్నాడు, మన విషయాలను మార్చేస్తున్నాడు, దేవుడి నుంచి పక్కకు తప్పించేస్తున్నాడు. వాడు చాలా కంగారుగా ఉన్నాడండి. మనం అంటే కంగారుగా లేం, కానీ చాలా తీరుగ్గా ఉన్నాం. మనం అంచె దినాల్లో ఉన్నాం, ఆఖరిలో ఎడ్జిలో ఉన్నాం. ఏ నిమిషాన్ని జారిపోతాం కూడా తెలియదు. ఈ రాత్రికాల సమయంలో మనం సిద్ధపడకపోతే రేపు మంద కాదు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మనం సిద్ధపడకపోతే, ఈ రాత్రి ఆయన సిద్ధపాటు అయితే, ఆయన రాక సిద్ధమైతే మనం ఫెయిల్యూర్ అయిపోతాం ప్రియులారా. మారు మనసు పొందుడి అండి. ఎప్పటి నుంచి మారు మనసు పొందుడని యోధ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏమండి, ఆయన చెప్పిన మాటల తర్వాత మరొక విషయాన్ని అదే మత్తయి సువార్త 4:17 చూసుకుంటే, అప్పటి నుండి ఏమండి పాత నిబంధనలో అందరూ చెప్పుకుంటూ వచ్చారు, నోవా కాలంలో చెప్పుకుంటూ వచ్చారు, అబ్రహాం కాలంలో చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి యేసుప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని పైకి వచ్చి మొట్టమొదటిసారిగా యేసుప్రభు వారు మాట్లాడిన మాట తెలిసిన ఏమన్నాడండి? అప్పటి నుండి యేసుప్రభు వారు కూడా అదే మాట చూడండి. అంటే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టెను. యేసు ప్రభు వారు కూడా మారు మనసు గురించే మాట్లాడుతున్నారు. మారు మనసు పొందుడి అంటే ఎవరికీ అర్థం కావట్లేదండి. మారు మనసు ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదండి. మనల్ని చాలామంది అడుగుతుంటారు చూడండి, ఎలా ఉన్నాడండి మీ వాడు అని అడుగుతారు. క్రైస్తవులు కాదు, మామూలుగా ఎలా ఉన్నాడు మీ వాడు అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు వాడు సరిగా ఉండేవాడు కాదు, అంతేనా? మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడండి, పర్లేదా అని అడుగుతారు కదా. మీ అమ్మాయి ఎలా ఉందండి, పర్లేదా అని అడుగుతుంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు బాగోలేదు వాడి పరిస్థితి, ఏదో జరిగింది. మనం కూడా మీరు మారు మనసు పొందారా అనే మాటలు మనల్ని కూడా అడుగుతుంటారు చాలామంది, వినిపిస్తుంటాం. చాలామంది వీడు ఇంకా మారలేదు అంటుంటారు. సో మారు మనసు పొందుడనే విషయం ఆ రోజుల్లో అర్థం కాలేదండి. పోనీ ఈ రోజుల్లో అర్థమైందంటే పదం అయితే అర్థమైంది, కానీ ఎలా మారాలో ఇంకా అర్థం కాలేదు. మారు మనసు అని చెప్పుకుంటూ మారువేషంలో ఉన్నాం మనం. ఇంకో అడుగా ఎదరికి వెళ్తే మారు మనసు అనే మారువేషం వేసుకున్నామా? మన వేషం ఏంటి? మారు మనసు మన వేషం పేరు. క్షమించాలి. ఒకవేళ అలా ఉంటే మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించి మొదలుపెట్టెను. లూకాసు వార్త 24:16 కూడా మనం చూసినట్లే, క్రీస్తు శ్రమపడి 3 దినములు మృత్యులో నుండి లేచిననియు, ఏమండి యెరూషలేము మొదలుకొని సమస్త జనములలోనూ ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్తలో రాసిన లూకా గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఏమండి, పాపక్షమాపణల ఎందుకు ప్రకటిస్తున్నారంటే, ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణానికి నిదర్శనం. అంటే మారు మనసు ఎలాగొస్తుందంటే పాపక్షమాపణ లేనిది మారు మనసు రాదు. ఉదాహరణకి కొన్ని బాప్తీసాలు చూస్తుంటాం కదా మనం, పెళ్ళి అవుతుంది కనుక చేసేసుకుంటారు. దాంట్లో ఉండకపోవచ్చు, అందులో ఏముండదు. ఇక్కడ చక్కటి మాట మాట్లాడుతున్నారు చూడండి. లూకా గారు రాస్తూ, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలోనే ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు. మారు మనసు పాపక్షమాపణ అంటే మారు మనసుకి ముందు ఏం కావాలి? పాపక్షమాపణ కావాలి. ఇది లేకుండా మారు మనసు రాదు. పాపక్షమాపణ పొందావా? మారు మనసు వచ్చిందా? మారు మనసు వస్తే, మారు మనసు అంటే ప్రకటింపబడి వ్రాయబడి ఉన్నది కదా. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మారు మనసు అనగా పాపక్షమాపణ పొందుట అని రాయబడి ఉన్నది కదా అని చక్కగా ఆయన రాస్తున్నారు ప్రియులారా. ఏమండి,
దేవుడు నిశ్చయించిన సంకల్పం ఏంటంటే ఇదిగో మారు మనసు. మారు మనసు, మారు మనసు అనే పదం ఎన్నో రకాలుగా బైబిల్లో మనకి ఆఖరికి చూసేటప్పటికి యేసు ప్రభు వారు కూడా మాట్లాడారు. ఒక రోజైతే ఈ మారు మనసు విషయంలో ఏం జరిగిందంటే అపోస్తుల కార్యాలయంలో మనం వెళ్ళినట్టయితే ప్రియులారా 1వ శతాబ్దంలో అంటే యేసు ప్రభు వారి కాలం వరకు, యేసు ప్రభు వారి వరకు కూడా ఆయన ఇంకొక విషయం, యేసు ప్రభు వారు పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా చెప్పాలి? యేసు ప్రభు వారు పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా? యోహాను గారు పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా చెప్పాలి, నేర్చుకుందాం. యేసు ప్రభు వారు మరణించి 40 దినాలు సత్శరీరుడిగానే ఇక్కడ ఉండి ఆయన ఆరోహణ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడో అప్పటి నుంచి కొత్త నిబంధన. యేసు ప్రభు వారు ఉన్నది పాత నిబంధన, కొత్త నిబంధన అంటే యేసు ప్రభు వారు కొత్త నిబంధన అనుకుంటాం, కాదు. యేసు ప్రభు వారు, యోహాను గారు అందరూ ఉన్నది పాత నిబంధన. కొత్త నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సర్వసత్యం ఎప్పుడైతే దిగొచ్చిందో అప్పటి నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయింది. అప్పుడు మాట్లాడిన ఈ మాట ఎక్కడికి వచ్చిందంటే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి వాళ్ళందరి మీదకి విభజింపబడిన అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె విభజించబడి ఆయన మీదకి వచ్చారో వాళ్ళందరూ వచ్చినప్పుడు అప్పుడు ఆ మారు మనసు గురించి యోదయ దేశంలో 15 భాషలు మాట్లాడుతున్న వాళ్ళ మధ్యలో పేతురు గారు మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ప్రియులారా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. పౌలు గారు మాట్లాడుతున్నారండి, పేతురు గారు మాట్లాడుతున్నారండి. ఇంచుమించండి లక్షల్లో వచ్చారండి అక్కడికి ఆయన మాట్లాడుతున్నప్పుడు. లక్షలు, ఒక 20 లక్షలు వేసుకోవచ్చు ఇంచుమించు, కానీ మారింది 3000 మందే. ఎందుకంటే ఆకాశము కింద భూమి మీద ఉండే ప్రతి యూదుడు కూడా ఆ రోజు యెరూషలేములోకి వచ్చేటట్టండి. అంటే అక్కడికి చరిత్రలోకి వెళ్ళి చూస్తే లక్షల మీద యూదులు అక్కడికి వచ్చారండి. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని పోటుకేకేసి మాట్లాడుతూ ఆ రోజు మాట్లాడుతున్నాడండి పేతురు గారు. అప్పుడు ఏం జరిగిందంటే మీరు సిలువ వేసిన ఈయనే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకోవలసినని చెప్పెను. పేతురు గారు పోటు కేకతో మాట్లాడుతున్నారండి అపోస్తుల కార్యంలో. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు కొత్త నిబంధనలో మాట్లాడుతున్న పేతురు గారు 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడుగగా వెంటనే అడిగారండి. ఏమైంది వాళ్ళకి? ఏమైంది? మొన్నటి వరకు ఏమనుకున్నారు? యేసుప్రభు మంచోడు కాదు, భలేగా వేశారు సిలువ అనుకున్న వాళ్ళందరికీ ఏం కలిగింది ఇప్పుడు? మారు మనసు కలిగింది. వాళ్ళు ఏమంటున్నారు? వారు ఈ మాట విని, సత్యాన్ని చెప్పాడు పేతురు గారు అక్కడ. మీరేం చేశారు తెలిసినా? మీరు సిలువేయించారు ఆయన్ని. ఆయన దేవుడు మృతుల్లోంచి లేపాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఆయన దేవుడు అని అనుకున్నప్పుడు ఎన్నే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, ఎప్పుడైనా మారు మనసుకు ముందు నీకు నొప్పి వచ్చిందా? నొచ్చుకున్నావా? అయ్యో నేను ఇలా చేశానని. ఇక్కడ మందిలో ఏం మాట్లాడాడు? హృదయమానికి మారు మనసుకు ముందు ఏముంటుందంటండి? పాప క్షమాపణ ఉంటుందట. హృదయానికి పశ్చాత్తాపానికి ఈ మారు మనసుకు ముందు ఏముంటుందండి? మారు మనసుకు ముందే ఉంటుందమ్మా చెప్పాలి. మారు మనసుకు ముందు ఏముండాలి? పాప క్షమాపణ ఉండాలి. పాప క్షమాపణ లేకుండా మారు మనసు రాదు. అందుకనే వీళ్ళు అడుగుతున్నారు. ఏం చెప్తున్నారంటే ఏమడుగుతున్నారంటే వారు ఈ మాట విని, మారు మనసు డెఫినేషన్ తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం మారు మనసు పొందుకుందాం. మనం మారు మనసు అనే మారు వేషం వేసుకున్నామా? నిజంగా మారు మనసు పొందావా? దాంట్లో భాగంగా వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, మరి మొన్నటి వరకేళ్ళ పరిస్థితి ఏంటి? చేసింది తప్పే. వాళ్ళకి ఏమైంది? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతువని పేతురును
కడమ అపోస్తులు అడుగగా, వీళ్ళకి మారు మనసు వచ్చిందా లేదండి? మారు మనసుకు ముందు తప్పు చేశారా లేదా? వీళ్ళు ఏం చేశారు? సిలువేయండి సిలువేయండి కేకలేసిన వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు విషయం తెలిసింది. విషయం తెలిసిన తర్వాత మారు మనసు పొంది మేము ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు తప్పు చేసాం మేము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే పాప క్షమాపణ తర్వాత లోంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే మారు మనసులోకి వచ్చారు. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది అన్నాడు చూడండి 38వ వచనంలోని. పేతురు గారు ఏమన్నారు? అదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మారు మనసుకి ఎలా వస్తుందటండి? మన మారు మనసు ఎలా ఉండాలట? ఒకవేళ మనం బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది దేవుళ్ళో కొనసాగుతుంటే మన మారు మనసు ఎలా ఉండాలంటే పాప క్షమాపణ అనేది ఎప్పుడు పొందేసాం మనం? పాప క్షమాపణ ఎప్పుడు పొందాం? బాప్తిసం రోజున పొందేసాం. తర్వాత బాప్తిసం అనగా ఆ రోజు ఆ వేళ 7 గంటలకు తీసుకుంటే 7 గంటలకు ముందు చేసిన పాపాలన్నీ పోయాయి నీకు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఇదిగో నాన్న ఇవాళ నుంచి నువ్వు మరణించి లేచావు కదా, నీకు అన్నీ పోతాయి. ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దానికి నాకు సంబంధం లేదు, మీరు నేను అందరూ కూడా సంబంధం లేదు. వీళ్ళు ఏం జరిగిందంటే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మనం అందరం పొందాం. ఈ బ్యాచ్లో మనం కూడా ఉన్నాం. పాప క్షమాపణ పొందాము, విన్నాము, విశ్వసించాము, పాప క్షమాపణ పశ్చాత్తాపం పొందాము, అయ్యా నన్ను క్షమించని అడిగాము. ఇప్పుడు మారు మనసులోకి వచ్చేసాం. మారు మనసులోకి వచ్చిన ఆ రోజు పాప క్షమాపణ అన్న రోజుని 3000 మంది మారారు పిల్లలు. అక్కడ ఎంతమంది అండి? 3000 మంది ఆ రోజు అక్కడ మారారు. ఈ మారిన విషయంలో మనం చూసినట్లయితే ప్రియులరా, మారు మనసు రావటం కానీ పాప క్షమాపణ కానీ ఎక్కడ మనం ఎవరిలో చూడగలదు అంటే ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. యేసు ప్రభు వారే ప్రత్యక్షంగా తను ఏం మాట్లాడుతున్నాడంటే, లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. 6వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏ ఉపమానం? ఒక మనుష్యుని చాలండి, దీనిని నరికివేయము. ఇప్పుడు ఒకవేళ పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది మారు మనసు నుంచి ఇవన్నీ వచ్చేసేసేసి మన క్రైస్తవ జీవితం మారు మనసులోనే నడుస్తుందా, మారు వేషంలో నడుస్తుందని మనకు తెలియాలంటే ఇదిగో ఎక్కడున్నాను తెలిసిన మనం పక్కన ఏం పెట్టుందట? గొడ్డల పెట్టుందట. మనం వెళ్ళి ఈ అద్దంలో చూసుకుని మన వేషాన్ని మార్చుకోకపోతే గొడ్డలు మన కూడా తిరుగుతుంది. ఏ నిమిషాన్ని అది మనల్ని కొడతాదో తెలియదు. అసలు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలిసినండి? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలిసిన? పైకి వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది. 13:1 నుంచి చదవండి. ఇది కొంచెం అర్థం కాని విషయం, జాగ్రత్త చెప్తాను, ఆలకించండి. పిలాతు, నేను చెప్తానమ్మా. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఏమైనా అర్థమైందండి? ఏమర్థం కాదు అది. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. ఇది విషయం ఏంటంటే అండి, యేసుప్రభు వారు పొద్దుట వచ్చి రచ్చబండ మీద కూర్చున్నారు. శిష్యులందరూ వచ్చారు. యేసుప్రభు వారు కూడా 12 మందే కాకుండా చాలామంది ఆయన కూడా తిరుగుతూ ఉండేవారు. కొన్నాళ్ళు అయితే శిష్యులతో పాటు 70 మంది తిరిగారు. అందులో ఒక యూదులు వచ్చి అంటున్నాడంట, యేసుప్రభువా మీకు ఈ విషయం తెలుసా అని న్యూస్ పేపర్లో న్యూస్ చెప్తాం కదా, అలాగా పేపర్లో పడింది ప్రభు, మీకు తెలుసా? పేపర్ చూడలేదా మీరు?
ఏం జరిగిందంటే అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. పిలాతు గలిలయులైన వారి రక్తముతో కలిపి ఉండెను. ఇది అర్థం అంటే ఏంటంటే, పిలాతు ఉండేవాడు, యేసుప్రభు వారిని సిలువేయించిన పిలాతే అప్పుడున్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు ఏం జరిగిందంటే, గలిలయులు అనేవాళ్ళు తిరుగుబాటుదారులండి. గలిలయులు అనగా తిరుగుబాటుదారులు. అంటే తిరుగుబాటుదారుల్లో చాలామంది ఉంటారు. తిరుగుబాటుదారుల్లో నక్సలైట్స్ కూడా తిరుగుబాటుదారులే. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అజ్ఞాతంలో ఉంటారు. అవసరం వస్తే ఇక్కడ వచ్చి ఊళ్ళోకి వచ్చి బాంబు పెడతారు, మళ్ళీ అక్కడ పోతారు. కానీ గలిలయులు అలాంటి వాళ్ళు కాదండి. గలిలయులని యేసుప్రభు వారిని గలిలయ నుంచి ఏదన్నా నజరేతు నుండి ఏమన్నా వచ్చునా అని అంటే అర్థం ఏంటంటే, గలిలయులు తిరుగుదారులు, అంటే తిరుగుబాటుదారులు. ఎందుకు? న్యాయం గురించి, ఎందుకు? దైవత్వం గురించి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ యెరూషలేము దేవాలయాల్లో కానుకలు పెట్టారో, ఈ కానుకల పెట్టిలో ధనం పెరగడంతో ఈ పిలాతు ఏం చేశాడంటే ఆ దేవుని యొక్క ఈ కానుకల పెట్టిలోంచి తీసి ప్రభుత్వానికి వాడడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి వాడడం మొదలు పెడితే గలిలయులని తిరుగుబాటుదారులు ఏం చేశారు? నో, అలా చేయకూడదు, ఇది దేవుడిది ముట్టుకోకూడదు, మేము పన్ను కడుతున్నాంగా. ఆ రోజు కూడా పన్ను ఉందండి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు కదా పన్ను కట్టడానికి. మేము పన్ను కడుతున్నాం కదా, అవన్నీ మీరేం చేశారంటే, మీరు రోడ్లు వేయించుకోవాలంటే మీరు ఖర్చు పెట్టాలి తప్ప దేవుని దాంట్లో తీసుకోకూడదని ఒక యావిగేషన్ లేవదీశారు. లేవదీసిన వెంటనే పిలాతు చాలా కాముగా ఉన్నాడు. వీళ్ళందరూ రోమీలు ఏం చేసేవారంటే అండి, వాళ్ళే ఇల్లు తగలబెట్టేసి యేసుప్రభు వారు కూడా ఉండేవాళ్ళు తగలబెట్టేశారని ఎన్నో చరిత్రలు ఉన్నాయి. వాళ్ళే తగలబెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలండి? ఇక్కడ కూడా అంతే కదా, ఇప్పుడు కూడా అంతే. ఏదోటి ఒక ఫాల్స్ క్రియేట్ చేసి తప్పు చేశారని అంటాం. ఇప్పుడు చూడండి, అదేదో అలాగా ఈ పిలాతుని ఏం చేశాడంటే, కాముగా ఉండి ఊరుకుని ఏం చేశాడంటే, కొంతమందిని తయారు చేశాడు. యెరూషలేములో బలులు ఇచ్చే కాలం వచ్చింది. ఆ కాలంలో గలిలయులందరూ బ్యాచ్ అందరూ వచ్చి బలులు ఇస్తారు. ఎవరైతే బలులు ఇవ్వడానికి వస్తున్నారో, తిరుగుబాటు చేశారో, ఆ బ్యాచ్ ఆలయంలోకి వచ్చిన వెంటనే ఏం జరిగిందంటే, పిలాతు కొంతమందిని తీసుకొచ్చి ఆ బలుల సమయంలో వీళ్ళని కూడా బలులు వేయడానికి పంపించి అందరినీ నరికించాడండి. ఎంతమంది అయితే తిరుగుబాటు చేశారో ఆ తిరుగుబాటుదారులందరినీ ఏం చేశాడు తెలిసినండి పిలాతు? ఇది చరిత్ర. అందరినీ చంపించేశాడండి. ఏమైందో తెలియదు, అయిపోయింది. కానీ సేమ్ ఇప్పుడులాగే ఉంటుందండి, మనకు ఎలా న్యూస్ ఉందో అప్పుడు కూడా అంతే. ఎవరు చంపించేశారో తెలిసింది కానీ ప్రూఫ్ లేదు. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు కానీ సీక్రెట్గా ఉండిపోయారు అందరూనే. చంపించేసిన వాళ్ళు ఎవరో తెలుసు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరో తెలుసు, ఎందుకు చంపించారో తెలుసు, కానీ బయటికి రాలా. అప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి యూదుల కంటే ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళ తప్పులు చేస్తారు కానీ వీళ్ళ మారు మనసు ఉండదు, కానీ ఇంకొకటి మారు మనసు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరికన్నా జబ్బు చేసిందనుకోండి, వాడు పాపాత్ముడు అంటారు. వీళ్ళకొస్తే ఇంకొంతమంది వచ్చి ఈయన పాపాత్ముడు అంటారు. సో ఇలాంటి అలవాటు యూదుల్లో ఉంది. వాళ్ళకు మారు మనసు ఉండదు. కానీ మారు మనసు అని ఎందుకంటారంటే అండి, వాళ్ళ యొక్క శాస్త్రాన్ని బట్టి ఎదుటివారు కంటిలో నలుసును చూస్తారో తప్ప వీళ్ళ కంటిలో దూలాన్ని చూసుకోరు. అందుకని ఎవడన్నా చచ్చిపోయాడు అనుకోండి, పాపం చేశాడు చచ్చిపోయాడు. భారతదేశంలో చరిత్రలోకి వెళ్ళిపోతే, భారతదేశ చరిత్రకి వెళ్ళిపోతే ఒకప్పుడు పాపం చేస్తే వాడికి సహాయం చేయకూడదు. ఎందుకంటే దేవుడు వాడికి శిక్ష చేశాడు. ఈ శిక్ష వాడు అనుభవించాలంతే. నువ్వు వెళ్ళి చేస్తే మళ్ళీ దేవుడికి ద్రోహం చేసినట్టు లెక్క. ఇది ఒక అద్వైతీ మతం, ఇది ఒకప్పుడు జరిగిన చట్టం ఇది. అలాంటిదే వీళ్ళందరికీ అలవాటు ఏంటంటే, ఎవడన్నా చిన్నది వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, వాడు పాపం చేసాడు అందుకే పోయాడు అనుకుని ఈ యూదులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తారంటే వీళ్ళే గొప్పవాళ్ళని ఎదుటి వాళ్ళు కంటిలో నలుసు చూపింతారు. వీళ్ళ దూలాన్ని చూసుకోలేని ఆలోచన, కల్చర్ ఉన్న మనుషులు వాళ్ళు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, జరిగిన విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఏమన్నారు? పిలాతు, ప్రభువా ఈ విషయం తెలుసా మీకు? ఏం జరిగింది తెలిసిన నిన్న? అయ్యి బాబు మీకు ఇంకా తెలియలేదా? ఏం జరిగిందంటే, పిలాతు ఉన్నాడు కదా, పిలాతు గలిలయులైన కొందరి
రక్తము వారి బలులతో కలిపి ఏముండదమ్మా, కలిపి ఉండెను. ఇప్పుడు అర్థమైందండి మీకు? మళ్ళీ చదువుతున్నాను చూడండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపేశాడట. పిలాతు ఏం చేశాడంట? గలిలయ రక్తము ఆళ్ళ బలులతోనే కలిపేశాడట. ఇప్పుడు అర్థమైందండి పదం? క్లియర్గా అర్థమైంది కదా అని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏదో చెడ్డోళ్ళు అయినట్టు, వీళ్ళు ఇంకా బతికున్నారు కనుక మంచోళ్ళు అయినట్టు మనం కూడా అలాగే ఉంటాం. చచ్చిపోయినోడిని అటు అలా చేసాడు కనుక పోయాడు. మరి మనం ఇదే మారు మనసు లేకపోవడం వెంటనే. మారు మనసులో మొట్టమొదటిది కూడా ఏంటంటే తెలిసి మనకున్న నైజం, అవతలని ఏలైతే చూపిస్తాం కానీ మనం చూసుకోం. ఇదొక మారు మనసుకు సంబంధించిన మారువేషం, ఇది కూడా మారువేషమే. సో దీని నుంచి కూడా మనం బయటపడాలి ప్రియులారా. సో ఇక్కడ ఏమన్నారంటే, మళ్ళీ చదువుతున్నాను. పిలాతు గలిలయులైన కొందరు రక్తము వారు బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పెను. అంటే పూర్తిగా అర్థమైపోయింది ఇప్పుడు వాక్యం? క్లియర్గా అర్థమైంది కదా? వచ్చి చెప్తున్నారట, పిలాతు గారు అండి ఏం చేశారంటే తిరగబడ్డారు కదండి గలిలయులు, ఆ గలిలయుని బలులు జరుగుతున్నప్పుడు వాళ్ళ బలుల్ని రక్తం కలిపేసి మొత్తం అందరిని దోశారండి అందులోకి. నీకు తెలియదా ప్రభువా అని యేసు ప్రభుతో మాట్లాడుతుంటే అప్పుడు యేసు ప్రభు వారి రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఏమంటున్నారు చూడండి. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల కంటే పాపులని మీరు తలంచుచున్నారా? వీళ్ళ నైజం ఏంటండి? వాళ్ళు ఏదో తప్పు చేశారు అందుకనే చచ్చిపోయారు, తప్పు చేశారు అందుకనే దేవుడు చంపేశాడు, తప్పు చేశారు అందుకనే పిలాతు చంపేశాడు అని వాళ్ళ అంటున్న ఉద్దేశాన్ని మనకి యేసుప్రభు వారి మాటల్లో అర్థమవుతుందా? చూడండి, మళ్ళీ చదువుతాను. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్లి హింసలు పొందినందున వారు గలిలయుల కంటే పాపులమని మీరు తలంచుచున్నారా? మీరు గలిలయ కంటే వాళ్ళ పాపులు, మీరు గొప్పోళ్ళని తలంచుచున్నారా? నో, కాదు 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 కాదు, కారని మీతో చెప్పుచున్నాను. స్పష్టంగా ఉంది చూడండి బైబిల్ తీసుకుని. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. కాదని మీతో చెప్తున్నాను. వాళ్ళు అలా పాపులై చచ్చిపోయారని మీరు అనుకున్నారా? ఒకవేళ మీరు కూడా మారు మనసు పొందని ఎడల, మీరందరూ అలాగుననే నశింతురు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? మారు మనసు ఉందా? లేకపోతే వేషంలో ఉన్నామా? ఒకవేళ మారు మనసు అనే మారు వేషంలో ఉంటే ఆ వేషాన్ని తీసేసి ఇప్పటికైనా మనం మారు మనసులోకి వచ్చేద్దాం ప్రియులారా. స్పష్టంగా చెప్తున్నాడండి, క్లియర్గా చెప్తున్నాడండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు అని చెప్పాడండి. ఆయన చెప్పారు, ఈయన వాళ్ళకి చెప్పాడు. చెప్పి మళ్ళా ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే అండి, ఏం చెప్తున్నాడండి? మరియు సిల్లోలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? 2 అడిగాడండి ఇక్కడ. మరియు సిలోయోములో, మీకు తెలుసు కదా సిలోయోము అంటే అక్కడ గోపురం ఉంటుంది. ఆ గోపురం విరిగి ఒకసారి 18 మంది చచ్చిపోయారు. ఆ 18 మంది చచ్చిపోయినప్పుడు వాళ్ళు గోపురం విరిగి చచ్చిపోయారు కదా, ఆ చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరందరూ వాళ్ళ పాపులని అనుకుంటున్నారా? అయితే మీరు అలా అంటారా? అంటే మనం చాలామందికి తీర్పుతుంటామండి. అందుకని ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు. 2 విషయాలు చెప్పాడు. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగనే నశింతురని ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఇప్పుడు ఇంతకీ కింద చెప్పిన ఉపమానం దేని గురించి అండి? పైన దీని గురించి. ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఎంత ప్రమాదమో యేసుప్రభు వారు స్పష్టంగా వాళ్ళతో చెప్పిన విషయాన్ని మనం చూసాం. స్పష్టంగా చెప్పిన విషయాన్ని చూసాం. మనం ఈ సందర్భాన్ని తీసుకుని ఒక్కసారి మారు మనసు పొందిన ఒక పెద్ద ఆయన్ని మనం చూద్దాం.
చూసినట్లయితే ప్రియులారా, ఒక వాక్యాన్ని చదువుకుని అందులోకి వెళ్ళిపోయి నేను ముగిస్తాను. ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చాలా భక్తుడు. ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం మారు మనసు పొందాడు, మంచి భక్తుడు, పాపం చేశాడు. పాపం పవర్ ఎలా ఉంటుందంటే, పాపం చేసినట్టు కూడా గుర్తులేనంత పవర్ ఉంటుంది దానికి. ఆ పాపం ఎలా ఉంటుందంటే, పాపాన్ని గుర్తు లేకుండా చేసేస్తుంది. దాని పవర్ అలా ఉంటుంది. ఏం చెయ్యాలో అది చేసాడు, ఏం జరిపించాలో అది జరిపించాడు. కానీ నిగలాడిపోతున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక ఆయన వచ్చాడు, వచ్చి చెప్పాడు, ఒక కథ చెప్పాడు ఆయనకి. ఆ కథ చెప్తే చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎంత కోపం వచ్చిందంటే, అవునా అలా చేశాడా, ఎవరక్కడ, వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ప్రవేశపెట్టండి, నేను వేసేస్తానన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు ఆయనతో, రాజా ఎవరో తెలుసా, నేను చెప్పిన కథలో కథానాయకుడు నువ్వే, కథానాయకుడు నువ్వే. ఇప్పటి వరకు నువ్వు హీరో, బట్ ఇప్పుడు అందులో విలన్. నీ కథ చెప్పాను కదా, నువ్వు చంపేస్తానన్నావు కదా తీసుకురామని, అందులో విలన్ ఎవరో తెలుసా, విలన్ నువ్వే, ఆ విలను నువ్వే అని చెప్పేటప్పటికి ఏం జరిగిందంటే ప్రియులారా, అర్థం కాలేదు. అన్నీ ఉన్నాయి, చక్కటి మారు మనసు ఉంది, ఎన్నో బిరుదులు పొందాడు దేవుడి చేత. కానీ వెంటనే ఏమన్నాడు తెలుసండి, ఎవరక్కడ, నాతాను గారిని లోనేసేంటి ముందు అనలేదు ప్రియులారా. ఏమన్నాడో తెలిసిన, ఏమీ అనలేకపోయాడండి, కుప్పకూలిపోయాడండి. ఏ మాట అయితే విన్నాడో ఆ సింహాసనం మించి అప్పటి వరకు పాపం చేసి పాపాన్ని మరిచిపోయి ఆడిపోతున్నాడు సింహాసనం మీద. కానీ వెంటనే అది వెంటనే కుప్పకూలిపోయాడు ప్రియులారా, కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి మొదలుకొని దావీదు గారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దావీదు గారు చాలా విషయాల్లో ప్రియులారా, మన ఇంట్లో పిల్లలు కానీ, పిల్లలు ఎందుకు మనం కానీ పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు, వాడికి మారు మనసు వచ్చిందో లేదో, లేకపోతే తప్పు ఒప్పుకున్నాడో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? చిన్న సైకాలజీ చెప్పనా, మీరు ఎన్ని తిట్టినా మాట్లాడు, తప్పు ఒప్పుకున్నాడు అనుకో సైలెంట్ అయిపోతాడు ప్రియులారా, సైలెంట్ అయిపోతాడు. అది సైకాలజీ. కానీ తప్పును కప్పేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఎగిరెగిరి పడతా ఉంటాడు. ఒకరోజు ఆదాము గారు కప్పేసుకున్నాడు కనుకే నువ్వు ఇచ్చిన స్త్రీ అన్నాడు. కప్పేసుకున్నాడు కనుకే కయ్యూను గారు నన్ను ఏమైనా కాపలా పెట్టవా అన్నాడు. కానీ మారు మనసు ఎలా ఉండాలంట? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మారు మనసు ఎలా ఉండాలంట? కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఎలా ఉండాలంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఏమండి, ఇది ఆదాము గారిలో ఉందా? నో. ఆదాము గారి గురించి దేవుడు ఎంత బాధపడతాడో తెలిసిన, తన మొదటి కుమారుడు విశ్వాసఘాతకుడై విశ్వాసుల జాబితాలో జారలా పోయాడండి. ఎంత బాధ అండి. మళ్ళీ చెప్పనా, మొట్టమొదటి కుమారుడు, దేవునికి కన్న మొట్టమొదటి కుమారుడు తన దోషాన్ని కప్పేసుకుని దాచిపెట్టుకుని విశ్వాసఘాతకుడై విశ్వాసుల జాబితాలో జారలాపోయాడండి. ఎంతోమంది వెళ్ళారు కానీ ఆయన లేడండి. ఆదాము గారు లేరండి విశ్వాసుల జాబితాలో.
ఎందుకంటే తన దోషాన్ని కప్పేసుకున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం, మన దోషాన్ని కప్పుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం, మారు మనసు పొందకపోవడం గురించి మాట్లాడుతున్నాం. ఇదిగో యేసుప్రభు వారు చెప్పాడు, మీరు మారు మనసు పొందకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం మారు మనసు గురించి మాట్లాడుకుంటూ, ఇప్పటికైనా మనం మారు మనసు పొందకపోతే ఏం చేయాలో తెలుసా? ఇగో దావీదు గారిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దావీదు గారు కుప్ప కూలిపోయారని, ఎస్ ఐఆమ్ నేనే, తండ్రి నన్ను క్షమించని ఆ సింహాసనం ఎంచి కుప్పకూలిపడే ప్రియలరా. అప్పుడేనండి ఆయన రాసింది ఏంటంటే, ఏం రాశాడంటే ప్రియులరా, కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ కీర్తన నుంచి 42వ కీర్తన వరకు కూడా దావీదు గారే రాశారండి. తర్వాత 42 నుంచి 50 వరకు కూడా 49 వరకు కూడా కోరాహు కుమారులు రాశారు. ఒక్కటి అనుకుంటాను ఆసాబు గారు ఎవరో 50 రాస్తారు. కానీ 51కి వచ్చేటప్పటికి ఆయన వెర్షన్ అంతా మారిపోయిందండి. 51లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము నా అతిక్రమమును తుడిచివేయము. కానీ అక్కడ ఏం చేశాడు తెలుసునండి, ఆదాము గారు చేసిన పని ఏంటంటే ప్రియులారా, దోషాన్ని కప్పేసుకోవాలనుకున్నాడు, దోషాన్ని ఆపేసుకోవాలనుకున్నాడు, అబద్ధాన్ని ప్రజెంట్ చేశాడు, తన పాపాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే మారు మనసు లేదు. ఎందుకు దేవుడు అంత పదాలు రాశాడో తెలుసండి. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పాడు, నీ భార్యతో కూడా చెప్పావు ఆ విషయాన్ని. నీ భార్య తప్పు చేసినప్పుడు నువ్వు వెళ్ళి నీ అధికారం ఉంది కనుక నువ్వు గద్దించుకోవాలి. కానీ ఈ పండుని తినేశాడు. అంతకుముందు ఇంకా ఏంటో తెలుసునండి, దోషాన్ని కప్పేసుకున్నాడు అనే విషయం ఏంటో తెలుసునండి. అపవాది ముందు ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? అపవాది ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏమండి? ఎక్కడికి వెళ్ళిందండి? అవం దగ్గరికి వెళ్ళిందా? చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. త్వరగా తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చూడండి, ఎందుకు దేవుడికి ఇంత ఇదంటే, ఎందుకు ఆదాము చేసినట్లు యోబు గారు అంటారు, ఆదాము చేసినట్టు నా పాపమును నా దోషమును నేను కప్పుకోలేదు. తన దోషాన్ని కప్పేసుకుని భ్రష్టుడైపోయాడనే విషయాన్ని కూడా ఎందుకు మాట్లాడేసాడు తెలుసునండి. ఏమండి, వెళ్ళింది ఎక్కడికో తెలుసండి అపవాది. మనకి క్లారిటీగా ఆదికాండంలో రాయబడలేదు, కానీ ఆదికాండాలు, 5 కాండాలు, పంచకాండాలు అవపాసన పట్టిన పౌలు గారు తిమోతితో ఎలా మాట్లాడుతున్నారంటే ఆ విషయం గురించి చక్కటి మాట ఉంటుంది. చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. మనం వినని మాట అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ అండి ఆదాము గారి దగ్గరికి వెళ్ళిందండి. ఆదాము గారి దగ్గరికి వెళ్ళి వద్దన్నాడు కదండి. వద్దన్నప్పుడు మళ్ళా భార్య వచ్చి, పర్లేదు నాయన తిను, మా ఆయన కదా, నా బంగారం కదా అంటే తినేలా నా దగ్గరికి వచ్చింది. నేను వద్దని పంపించేశాను, కానీ మళ్ళీ నువ్వు ఒప్పుకున్నావు కనుక నేను తిన్నాను. అలా ఇద్దరం పాపంలో పడిపోతున్నాం కదా, ఎందుకు అని ఆపకుండా అతను ఏం చేశాడంటే, ఎందుకండి డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేస్తే తినేలేదండి. ముందు అపవాది ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి, ఆదాము గారి దగ్గరికి వెళ్ళిందండి. గట్టిగా చదవమ్మ ఒకసారి. తిమోతికి రాజు, మరియు ఆదాము మోసపరచబడలేదు. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, మరియు ఆదాము గారు మోసపరచబడలేదు అంటే దాని అర్థం ఏంటండి? ఆదాము దగ్గరికి వెళ్ళింది, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏమండి, వెళ్ళిన తర్వాత విషయం తెలిసిపోయిన తర్వాత ఇది తప్పు, ఆతలో పో సాతానా అని అన్నప్పుడు, పావుని ఆతలో పొమ్మడు, మళ్ళా భార్య వెళ్ళి ఇచ్చేస్తే ఎలా తిన్నాడండి? అక్కడదండి అసలండి విషయం. అపవాది ఆదాము గారి గురించి రకరకాల పేర్లు పెట్టేశాడండి, భ్రష్టత్వం పేర్లు పెట్టాడండి, చాలా పేర్లు పెట్టేశాడండి దేవుడు. ఎందుకు వెళ్ళాడంటే, అందుకే విశ్వాసుల జాబితాలోకి ఆయన చేరలేకపోయాడు. ఇప్పుడు మన కథానాయకుడి దగ్గరికి మనకు వచ్చే ప్రియులరా, 51వ వచనంలో మనం చూసుకుంటే 2వ వచనం చూద్దామండి. ఆయన కుప్పకూలిపోయిన ఆయనండి, ఎప్పుడైతే ఆ దోషాన్ని అతనికి అర్థమైందో, తన పాపాన్ని తను తెలుసుకున్నాడో, ఇప్పటి వరకు నేను మారు మనసు పొంది దేవుడితో నడుస్తున్నాను, కానీ ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడు? మారు వేషంలో ఉన్నాడు.
ఎక్కడున్నాడండి? మారు మనసు పొందిన దావీదు గారు ఇప్పటి వరకు మారువేషంలో ఉన్నాడు. చెయ్యాల్సిందంతా చేశాడు. మర్డర్ చేశాడు, వ్యభిచారం చేశాడు. ఏమండి, 10 ఆజ్ఞల్లో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి? వ్యభిచరింపకూడదు, 2 నరహత్య చేయకూడదు. ఈ విషయం చెప్తే ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగారండి, ఏమంటే దావీదు గారు మొత్తం చాలామందిని చంపేశారు కదా, యూరియాని నరహత్య చేసాడంటారు ఏంటని నేను అడిగాడు. నన్ను ఇలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ముందు అడగకుండా ఇప్పుడు ఫోన్ చేసి అడిగాడు అనమాట. విధి నిర్వహణ ప్రియులారా గమనించండి. కత్తిచ్చుకుని ఎంతమందిని నరికేమన్నాడు? దేవుడే నరికేమన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు తెలిసిన? దట్ ఈస్ ప్లానింగ్ మర్డర్. చాలా ప్లాన్ చేశాడు మా మర్డర్ చేయడానికి. ఎంత ప్లాన్ అంటే భయంకరమైన క్రియేటెడ్ ప్లాన్ అండి అది. ఇలాంటి ప్లాన్లు కానీ, ఇలాంటి మారు మనసు లేని పరిస్థితి కానీ, మారు మనసు పొందేమనుకుని ఇంకా మారువేషంలో ఉంటే కానీ మనం మార్చుకుందాం ప్రియులారా. ఎందుకంటే మన ఎదురుగుంటా చక్కటి క్యారెక్టర్ని పెట్టాడు, చక్కటి పాత్రను పెట్టాడు, చక్కటి దావీదు గారిని మన ముందెట్టాడు. ఎందుకు రాశాడంటే ఇవన్నీనండి, దేవుడు ఇవన్నీ మనకి ఎందుకు రాయించాడు తెలిసిన? ఇది సందమామ కథ కిందో లేకపోతే దావీదు గారి కథ కిందో వినకూడదు ప్రియులారా. ఇవన్నీ మన గురించే రాయించాడు. ఎందుకంటే యుగాంతమందున్న మనకు సందర్భంగా చదివేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి త్వరగా చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి, ఏ సంగతులు? ఇవన్నీ మనకు ఎవరి గురించి అనుకోకండి. ఈ స్టోరీ అంతా ఆదాము గారిది అనుకోకండి, ఈ స్టోరీ అంతా దావీదు గారిది అనుకోకండి, మంద కాదనుకోకండి. ఇవన్నీ ఎందుకు రాయించాడంటే ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇవన్నీ మనకే ప్రియులారా. బైబిల్లో వింటున్న ప్రతి మాట కూడా, ప్రతి అక్షరం కూడా మన జీవితానికి అన్వయించుకోవాలి. చూడండి ఆయన ఏమంటున్నాడో. ఎప్పుడైతే పాపం చేసిన ఆయన, కుప్ప కూలిపోయిన ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన రాస్తున్న కీర్తనలే మారిపోయాయి. ఆ కీర్తనల పైన ఏముందో చూడండి. 51వ కీర్తన పైన చూడండి ఏముందమ్మా? ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త ఆయన యొద్దకు వచ్చినప్పుడు రచించిన కీర్తన ఎప్పుడు రచించాడట? పాపం చేసిన తర్వాత. ఏమండి, ఊరియా అనే ఆయన్ని మర్డర్ చేయడం అనే ప్లాన్ అండి, అసలు భయంకరమైన ప్లాన్ అండి అది. వచ్చాడు, ప్లాన్ చేయాలనుకున్నాడు, వెళ్ళిపోమన్నాడు. కానీ అతను సైనికుడుగా, అతను ఒక కమాండర్ అండి, అతను ఓ బ్యాచ్లో ఒక 35 మందిలో ఒక ప్రధాన సోల్జర్. అతను వెళ్ళిపోమంటే అతను ప్రాణం అప్పలా. ఎందుకంటే సాటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. గవిని దగ్గర పడుకున్నాడు. పొద్దుట ఎవరో చూశారు, అయ్యా ఊరియా వెళ్ళమన్నారు కదా, వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడని తీసుకురండి అన్నాడు. తీసుకురండి అని లెటర్ ఇచ్చాడు. పైపెచ్చు బెత్షెబాని ఎందుకు చేసుకున్నాడండి? బెత్షెబాని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? బెత్షెబా రిలేషన్ ఉందండి ఈయనకి. ఎలా రిలేషన్ అంటే, వాళ్ళ తండ్రి గారి రిలేషన్ ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళ చిన్న రిలేషన్ ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏం చేశాడంటే దావీదు గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానంటే ఈవిడ్ని, ఏమంటే పెళ్లి చేసుకుంటూ ఊరుకుంటారా? ఎందుకు చేసుకున్నాడంటే, ఇదిగో నాకు కావలసిన రిలేషన్ ఒకటి ఉంది వీళ్ళకి. వీళ్ళ గురువు, ఈయనకి గురువు గారు కూడా ఆ బెత్షెబా తండ్రి, వాళ్ళందరూ మంచి దైవభక్తులు. ఊరియా గారు కూడా చాలా దైవభక్తుడు, చాలా దేశభక్తుడు. అలాంటి వాళ్ళని ఎందుకు చేసుకున్నాడంటే, ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి ఈమె బ్రతుకు నాశనం అయిపోయింది. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే న్యాయం చేస్తున్నాను అని చాలా కథ మార్చుకుని ఆయన ఏం చేశారంటే చేశారు. ఇప్పుడు ఆయన ఏమండి బెత్షెబా చేసిన ఒక్క తప్పుకి 22 సంవత్సరాలు అడవిలో తిరిగాడండి. టోటల్గా 22 సంవత్సరాలు. సౌలు గారు కూతురుతో భార్యతో చంపించబోయాడు, నా సౌలుతో చంపించబోయాడు. కొడుకులు వెంటాడి చంపబోయారు. ఒక్క చేసిన తప్పేనా? ఒకటైనా చేస్తా చూడండి ఒకసారి. ఒకటేనా? మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము, 4వ వచనం. దేవుడు
దావీదు గారి గురించి విట్నెస్ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు హిత్తీయుడైన యూరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఆజ్ఞలతో దేని విషయమందును తప్పిపోకుండాను కనుక. ఇది దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నమాట. ఏమండి, ఇప్పుడు మనం ఏం చేసామో ఆలోచించుకుందామండి. మారు మనసు పొంది మారు వేషంలో ఉన్న మనం ఎన్ని తప్పులు చేసామో లెక్కెట్టుకుంటే ఇప్పుడు మిగిలిన శాశ్వత జీవితం అంతా మనం చేసిన తప్పులు లెక్కెట్టుకోవడానికి చాలదు. ఏమండి, ఒకవేళ జీవితం అంటూ మనకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే బాప్తీసం తీసుకున్న తర్వాత ఈ మధ్యలో చేసిన తప్పులు లెక్కెట్టుకోవడానికి మన లైఫ్ చాలదు. సో ఈ రోజన్నా మనం ఏం చేద్దామంటే మన మారు మనసు అనే మారు వేషాన్ని పక్కన పెట్టి దావీదు గారిలాగా కుప్పకూలిపోదాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. చూడమ్మా 2వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏమండి, ఒక తప్పుకేనా? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసారండి? ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకుని 3వ వచనం చదివితే ప్రియులారా, నా అతిక్రమములు మనం అక్కడ చదువుకున్నాం. ఏంటి, ఒక్కసారి చదివేద్దాం. 7వ అధ్యాయము 10వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఏమండి, మనకి కలగలిసిన దుఃఖం ఏంటండి? ఇప్పుడు ప్రతిదానికి ఏడ్చేయడమా? ప్రార్థన చేస్తే ఏడవకూడదండి. ఈ భౌతికమైన దేని గురించి దేవుడు ఏడొద్దన్నాడండి. నువ్వు ఏడాల్సింది ఒక పాపక్షమాపణ గురించే. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖమట ఆ మారు మనసు అంట దుఃఖాన్ని పుట్టించుదట. ఏది దుఃఖాన్ని పుట్టిస్తుంది? చదవమ్మా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. ప్రియులారా, మన ప్రార్థనలో మరి ఎవరి ఇన్ఫర్మేషన్ క్షమించాలి, దేని గురించి దేవుడి దగ్గర ఏడకూడదండి, ఒక్క పాపక్షమాపణ గురించి తప్ప. అందుకే రాసుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. ఇక్కడ దావీదు గారు పడుతున్నది దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆత్మీయ దుఃఖము. అందుకే కొండ మీద పలికిన మాటల్లో అద్భుతమైన 2 మాటలు ఏంటంటే, 3వ వచనం ఏంటంటే అది ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు. చూసారండి ఎంత అద్భుతమైందో. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు తెలిసిన, ఇవి చూసుకుంటే నా దోషం పోయినట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోయినట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. ఏమండి, కళ్ళు మూసుకుంటే ఆయనకి కనిపిస్తుందండి, కళ్ళు తెరిస్తే కనిపిస్తుందంటండి. చూడండి, మన ఇంటి దగ్గర మన పిల్లలు ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు, వీళ్ళందరూనే అమ్మమ్మ బౌ అంటారు వచ్చి, కళ్ళు మూసుకొని ఇక వెళ్ళిపోతాం మనం. అలాగ పాపం ఏం చేస్తుందంట, దోబూచులాడుతుందటండి ఆయనతోని. ఏమాడుతుందండి? పాపం దోబూచులాడితే ఉండగలదామండి? అంటే పడుకున్న ఆయన కనిపిస్తుంది, కళ్ళు మూసినా కనిపిస్తుంది, కళ్ళు తెరిచినా కనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఉన్న మారు వేషంలో ఉన్న మారు మనసు పొందాడు, కానీ మారు వేషంలో ఉన్నాడు. ఇప్పుడు వరకు మారు వేషం పోయింది, ఇప్పుడు అసలు వేషం వచ్చింది. ఏంటంటే మారు మనసు పొందాల్సిన వేషం వచ్చింది. ఈ మారు మనసు పొందాల్సిన వేషం వస్తే ప్రియులరా, మనం ఇప్పటి వరకు కూడా మారు వేషంలో ఉన్నామా అంటే ఇప్పుడు ఆయన వేషం పక్కన పెట్టి ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి వచ్చాడు. ఆయన వచ్చేయమంటున్నాడంటే, నా అతిక్రమములు తండ్రి నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఎందుకు అంతగా అల్లాడిపోతున్నాడండి? లోకం అనుకుంటుంది ఈరోజు తీర్థయాత్రలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం,
ఇలాంటి ఎన్నో క్రియలు చేస్తున్నామండి. ఏమండి ఈ పాపం పోగొట్టుకోవడానికి ఆయన దాన ధర్మాలు చేయలేడా? దావీదు గారు ఆయన తక్కువండి? అలాంటి ఆధ్యాత్మిక తీవ్రతలో మనం ఎప్పుడైనా వెళ్ళామా? ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి వెళ్ళామా? ఇది ఖచ్చితంగా వెళ్ళి తీరాలి ప్రియులరా. దినదినము మన వేషం ఎలాగుందో, మనకు దేవుడిచ్చిన ఈ అద్దంలో మారు మనసునే మన వేషం అయితే ఆ వేషం ఎలాగుందో చూసుకుని మనం ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులరా. పాత నిబంధనలో దావీదు గారి దుఃఖాన్ని చూస్తే కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగం గుర్తుకొస్తుంది మనకి. ఏమన్నాడు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. ఇప్పుడు దావీదు గారు పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నారు, మనం కూడా వెళ్ళాలనే కదా. ఇప్పుడు ఒకవేళ మారు మనసు అనే మారు వేషంలో మనం ఉంటే ఆ మారు వేషాన్ని పక్కన పెట్టి మన మారు మనసు ఎలాగుందో అద్దంలో చూసుకుని మార్చుకోవాలి. దావీదు గారు చేస్తున్నది కూడా అదే. ఏం చేస్తున్నాడంటే నా అతిక్రమములు నాకు తెలిసిపోయాయి తండ్రి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నన్ను క్షమించు అని దేవుడి దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులారా. దుఃఖపడువారు ధన్యులు అంటే దావీదు గారు ఆత్మీయ విషయంలో ఏంటో తెలుసండి, పాపక్షమాపణ చేసే దేవుడు పాపక్షమాపణ చేయాలనుకుంటే ఆయన ఏమైనా చేసేయగలడు. దాన ధర్మాలు చేయలేడా? తీర్థయాత్రలు చేయలేడా? గుళ్ళు కట్టించలేడా? ఇవన్నీ చేసేస్తాడు. ఎందుకు చేయట్లేదు? ఏ దాన ధర్మాలు ఈ లోకంలో ఉన్న ఏ క్రియ కూడా నీ పాపపు ఆలోచన కానీ పాపాన్ని కానీ తీసివేయలేవు. కేవలం క్రీస్తు రక్తముతో తడిపి తీసేయడానికి తప్ప ఇంకెక్కడా కూడా ఈ పాప క్షమాపణకి ఛాన్సే లేదు ప్రియులారా. నీ మారు మనసులో ఇంకా మారువేషంగా ఉంటే ఆ మారువేషాన్ని తీసి మన మారు మనసులోకి వెళ్ళిపోదాం ప్రియులారా. అదే దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడిన విషయం ఏంటంటే, నువ్వు మారు మనసా, మనది మారు మనసా మారువేషమా? దేవుడు మనతో సూటిగా మాట్లాడాడని నమ్ముతూ దావీదు గారిని చూసి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మారువేషంలో ఉంటే మనం మారు మనసులోకి వచ్చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మా జీవితాలు ఈరోజు నీ ముందు పెడుతున్నాం నాయన. క్రైస్తవం అనే మారువేషంలో ఉంటే, మారు మనసు అనే మారువేషం వేసుకుని ఉంటే నాయన ఈరోజు మమ్మల్ని క్షమించండి. ఇదిగో మా పాపాలు మా ఎదుటనే మాకు కనిపిస్తూ ఉన్నాయి, మేము ఒప్పుకుంటాం తండ్రి, మమ్మల్ని క్షమించండి. మాకు మారు మనసును దయచేయండి. నీ చిత్తమైతే ఈ రాత్రికాల సమయంలో నీ రాక సిద్ధమైతే మేము సిద్ధపడడానికి నాయన మాకు సమయాన్ని దయచేసి వాక్యం విన్న మేమందరం నీలో సిద్ధపాటును కలిగి ఉండటానికి మీరు కృప చూపమని, అలాగే ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.